ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ చాలా వరకు మారిపోయింది. ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో కొంతమందికి స్టార్డమ్ రాగానే దర్శక నిర్మాతలనే బెదిరింపులకు గురి చేస్తున్నారు. కానీ 90s లో అలా ఉండేది కాదట. ఎంత పెద్ద హీరో, హీరోయిన్ అయినా దర్శక నిర్మాతలకు భయపడేవారట. వారు చెప్పిందే చేసేవారట. ఒక్కోసారి దర్శకుల చేత తన్నులు కూడా తినే సందర్భాలు అనేకం ఉన్నాయని హీరో హీరోయిన్లు చెప్పుకొస్తూ ఉంటారు. అలా సిస్టమాటిక్ గా ఉన్నాము కాబట్టి ఈ పొజిషన్ కి మేము వచ్చామని అంటున్నారు. ఇంతకీ హీరో హీరోయిన్లు కొట్టిన డైరెక్టర్ ఎవరయ్యా అంటే భారతీ రాజా. ఈయన డైరెక్షన్ లో ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో చాలా మంది స్టార్లుగా ఎదిగారు. రేఖ, రేవతి, రాధిక, ప్రియమణి, రాధ వంటి వారు ఉన్నారు. వీళ్ళంతా భారతీ రాజా చేతిలో తన్నులు తిన్నవారే. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో వారు బయటపెట్టారు. అయితే ఈ డైరెక్టర్ వాళ్ళందరినీ కొట్టడానికి ప్రధాన కారణం ఏడ్చే సన్నివేశాలు. ఈ సమయంలో ఏడ్చే సీన్ సరిగ్గా రాకపోతే భారతీ రాజాకు నచ్చదట. అందుకే ఆయన హీరోయిన్లను ఏడ్చేలా చేయడం కోసం గట్టిగా చంప మీద కొట్టేవారట. దీనివల్ల ఏడ్చేసి అద్భుతంగా పండించి అభిమానులకు నచ్చుతుందని ఆయన అనుకునేవారట. అలా వీరందరూ భారతీ రాజా చేతిలో తన్నులు తిని కన్నీళ్లు కార్చిన వారమే అంటూ చెప్పుకొచ్చారు. ఆయన కొట్టాడు కాబట్టే ఆ సినిమాలు మంచి హిట్ అయిపోయాయి. మేము స్టార్లుగా మారామని అంటున్నారు.